ఇంకొన్ని రోజుల్లో మనం చూస్తాం. రైట్. సో కోటేశ్వరరావు గారు, పహల్గామ్లో జరిగిన దాడి సరే భారతీయుల మీద జరిగిన దాడిగానే చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇక్కడ ఏదైతే నువ్వు హిందువా కాదా అని అడిగిన సందర్భాలు, లేకపోతే బొట్టు పెట్టుకున్నారా లేదా, కల్మా వచ్చా లేదా, ఇవన్నీ కూడా అడిగి మరి అంటే హిందువులని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే హిందువులని టార్గెట్ చేసి, అది కూడా పురుషుల్ని టార్గెట్ చేసి చంపారు అనే దాని వెనుక ఏం కుట్రలు ఉన్నాయి ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ విషయం. ఎందుకంటే గతంలో చాలాసార్లు ఇలాంటి ఉగ్రదాడులు జరిగినప్పటికీ ఇలాంటివి అంటే హిందువా కాదా ఒక మతం ఆధారంగా జరిగిన ఉగ్రదాడి నాకు తెలిసి ఫస్ట్ టైం. కాబట్టి ఇలాంటివి ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలంటారు? ఇది ఫస్ట్ టైము. దీని వెనకాల పెద్ద రహస్యం ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని మనం అంతర్గతంగా ఏం చేస్తున్నాము అనేటువంటిది ప్రపంచానికి అందరికీ తెలుస్తుంది కదా. కన్వర్ యాత్ర సందర్భంగా లేకపోతే కుంభమేళా సందర్భంగా ఆయా రూట్లలో దుకాణాలు హోటల్స్ పెట్టుకుంటే ఆ హోటల్ యజమాని లేదా దుకాణాల యజమాని హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా పేరు ఉండాలి దుకాణం ముందు అని చెప్పి ఆదేశించింది ఎవరండి? ఎందుకు ఆదేశించారు? అంటే నువ్వు హిందువా? అంతకుముందు హిందుత్వ పేరుతో ఉన్నటువంటి సంఘాల వాళ్ళు ముస్లింలను బహిష్కరించాలి, ముస్లిం దుకాణాలను బహిష్కరించాలి అని పిలుపులు ఇచ్చారా లేదా? ఆ పిలుపులు ఇస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే హోటళ్ల ముందు దుకాణాల ముందు యజమానుల పేర్లు రాయాలని చెప్పింది. దాన్ని ఏమనుకోవాలి? దాన్ని స్ఫూర్తి తీసుకొని మరి వాళ్ళు అక్కడ హిందువా లేకపోతే లేకపోతే ఇంకోటి రెండోది గడ్డం పెంచుకున్న ప్రతివాడు ముస్లిమే, గడ్డం పెంచుకున్న ప్రతివాడు బీఫ్ తింటాడు అనేటువంటి వాతావరణం ఉంది కదా దేశంలో. ఎవరు చేస్తున్నారు ఇటువంటి దాడులన్నీ? ఎవరు చేశారు? అందుకనే వాళ్ళు గడ్డం ఉన్నా కానీ వీడు ముస్లిమా కాదా అనేటువంటిది ఆ విధంగా చేశారు అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం చేసే పనులు ఏమిటి ఇక్కడ? మనం చూసి వాళ్ళు కూడా నేర్చుకున్నారు అక్కడ. మీరంటే అపారమైన అభిమానం మాకు. మీరు ఈ విధంగా మాట్లాడడం నిజంగా బాధాకరమైన విషయము. ఎందుకంటే వినండి కోటేశ్వరరావు సార్ మాట్లాడుతున్న విషయం ఏంటిది, మీరు మాట్లాడుతున్న విషయం ఏంటి సార్? దయచేసి మీరు మాట్లాడుతున్న విషయం ఏంది, మీరు మాట్లాడుతున్న విషయం ఏందండి? గడ్డం పెంచుకున్న వాళ్ళు ఎవరన్నారు చెప్పండి. మీరు అన్నారు ఎప్పటిదాకా ఇంత గట్టిగా మాట్లాడారు కదా. గడ్డం పెంచుకున్న వాళ్ళు ముస్లింలు, గడ్డం పెంచుకున్న హిందువులని ఎవరన్నారు చెప్పండి? స్వయంగా మోడీ గారు గడ్డం పెంచుకున్నారు, అయితే ముస్లిం అయిపోతారా? ఎవరు? మీరు మాట్లాడుతున్న మాట ఎక్కడికి వెళ్తున్నది? ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎవరన్నారు చెప్పండి. మరి ఎవరన్నారు? ఆ మాట చెప్పండి. మీ మద్దతుదారులు హర్యానాలో ఎవరన్నారు? స్పెసిఫిక్ గా చెప్పండి ఎవరన్నారు? వినండి, హర్యానాలో పశ్చిమ బెంగాల్ నుంచి అస్సాం నుంచి వచ్చినటువంటి పేద ముస్లింలు చెత్త ఎరుకుంటా ఉంటే వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, బీఫ్ తింటారని చెప్పేసి దాడి చేసినటువంటి వాళ్ళు మీ హర్యానాలో జరిగింది. అదే హర్యానాలో ఒక హిందూ కుర్రాడు గడ్డం పెంచుకొని కారులో వెళ్తా ఉంటే గోరక్షణ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు బీఫ్ తీసుకెళ్తారని చెప్పేసి ఆ కారు మీద యువకుడి మీద దాడి చేసినటువంటి ఉదంతాలు జరిగాయి. ఇలాంటి ఉదంతాలు దేశంలో అనేకం జరుగుతున్నాయి. అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్వయంగా ఢిల్లీ అల్లర్లలో ఎవరు పాల్గొన్నారో గుర్తించాలి అంటే వాళ్ళ డ్రెస్సును చూస్తే చాలు అని చెప్పేసి మాట్లాడినటువంటి పెద్ద మనిషి నరేంద్ర మోడీ గారు. అందుకని ఇవన్నీ ఏమీ లేకుండా ఇప్పుడు దీనికే కారణం అంటే మరి ఇన్ని జరిగిన తర్వాత ఆ ఉగ్రవాదులకు కానీ విదేశీ ఉగ్రవాదులకు కానీ అంటే మీరు ఇప్పుడు మీరు అంటున్నదంటే ఇలా మాట్లాడడం వల్ల హిందువులను చంపడానికి ఉగ్రవాదులు వస్తున్నారు, కరెక్టే వస్తున్నారు మీరు అంటున్నారా? నేను అనలేదు ఆ మాట. మరి మీరు అదే మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు చేసిన పని మీరు చేసిన పని మీరు ఒక మాట అండి కిరణ్ గారు, కోటేశ్వర గారు అనేది అంటే ఆ విద్వేషాలు అనేది పరాయి దేశంలో కంటే కూడా మన దేశంలో కూడా ఆస్కారం ఉంటుంది. మేడం నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మేడం. సార్ మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా సార్. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు భారతీయుడా కాదా? ఒక నిమిషం, అరే ఆగండి అన్న. బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? వినండి, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నా వినండి. బంగ్లాదేశ్ లో ఉన్న అరే ఆగండి, మీరు గట్టి మాట్లాడినంత మాత్రం ఇక్కడ ఏం అయిపోదు. బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళు ఏమవుతారు?
సందేహం ఎందుకు బ- వచ్చింది? నేను చెప్తా భారతీయులో కాదా? మాట్లాడేది వినండి, అదే అదే వినండి అడుగుతున్నారు సార్. కోటేశ్వరరావు గారు. బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళందరిని ఏమంటారు? ఏమంటారు? భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ భారతీయులు అంటారు కదా. కులం మతం ఏదైనా ఉండని అందరు భారతీయులే కదా. ఎవరు కావాలన్నారండి మీకు ఆ మరి సందేహం? బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళు హిందువుల పైన ఎందుకు వాళ్ళు దాడి చేస్తా ఉన్నారు? దాన్ని మీరు ఎందుకు ఖండించరు? ఏం ఖండించాలి? ఆ? ఏం ఖండించాలి? బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళందరూ బంగ్లాదేశీలే కదా. స్పెసిఫిక్ గా హిందువులని హిందువుల పైన ఎందుకు దాడి చేస్తున్నారు అక్కడ? ఎవరి మీద? హిందువుల పైన. హిందువుల మీద దాడి జరుగుతుంది. ఎవరి నరేంద్ర మోడీ గారిని అడగమనండి. మరి మీరు నరేంద్ర మోడీ గారిని అడగమనండి. మరి నరేంద్ర విషయం అదే అడుగుతున్నానండి, అదే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ జరుగుతా ఉన్నది ఒక 12 ఏళ్ళ అబ్బాయినండి, ఒక 12 ఏళ్ళ అబ్బాయిని 20 మంది చిన్న అబ్బాయిని ఎంత దారుణంగా చంపేశారంటే వెస్ట్ బెంగాల్లో చాలా దారుణంగా. వాడు చనిపోయిందా లేదు కాలుతో మరీ చూస్తా ఉన్నారు. జస్ట్ కాషాయం వస్త్రం మీద ఉన్నందుకు, దాని మీద మాట్లాడరే మీరు? నేను అదే చెప్తున్నా, కాషాయ వస్త్రం మీద ఉన్నందుకు చేస్తే గడ్డ ఉన్నందుకు చంపేశారు. ఇంట్లోకి వెళ్ళి దేవాలయం నుంచి గుడిల మీద దాడి చేస్తే మీకు ఏమండదు, విగ్రహాల మీద కొడితే ఏముండదు మీకు, విగ్రహాల మీద వాళ్ళు పాస్ చేస్తే ఏముండదు. వాడు వీడియోలు తీసుకుంటూ విగ్రహాల మీద, హనుమంతుడి విగ్రహం మీద, శివుడి విగ్రహం మీద పాస్ చేస్తే ఏముండదు, కాళ్ళు పెట్టి తొక్కితే ఏముండదు. ఎవరు సమర్థించారు? మరి ఎవరు చేస్తున్నారండి ఇవన్నీ? హిందువులు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? మీరు చేస్తుంది ఏంటి? అది నా ప్రశ్న. అరే మీరు చేసేదాని గురించి మాట్లాడండి, మీరు చేసింది అనేది మాట్లాడడం కాదు ఇక్కడ. కాదు కదా కిరణ్ గారు, మీరు అడుగుతున్నారు మీరు చెప్పిన ఈ విషయాలని ఎవరు చేస్తున్నారు, హిందువులా అని అడుగుతున్నారు. ఇది చూడండి మేడం, ఇది ప్లే చేయండి ఒకసారి. హిందువులు చేయట్లేదు, ఇది ఒక్కసారి ప్లే చేయండి మేడం, ఒక్క నిమిషం ఇది ప్లే చేయండి. చూడండి ఈ అబ్బాయిని చూడండి ఏ విధంగా చంపేశారో. ఏమనిపిస్తుంది? చూపిస్తానండి, అలాంటివి చాలా చూపిస్తాం. ఎంత చూడండి, హర్యానాలో పేద ముస్లింలు చెప్తారుకునే వాళ్ళని పట్టుకొని ఒక అబ్బాయిని ఇంత దారుణంగా, చిన్న అబ్బాయి 12 ఏళ్ళ అబ్బాయి, ఈ అబ్బాయికి ఏం సంబంధం అండి? మతానికి హిందుత్వానికి దేశానికి ఏం సంబంధం ఈ అబ్బాయికి? ఒక్క నిమిషం సార్, ఒక విషయం మీరు ఆఫ్ చేయండి. కిరణ్ గారు, ముస్లింలకి మతానికి హిందుత్వ ఉగ్రవాదానికి ఏం సంబంధం? ఏదైనా అంటే ఏదైనా చెప్పగలరు. భారతదేశంలో ప్రతి ఒక్కడు కూడా భారతీయుడిలాగా ఉండాలి, ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. భారతీయులా కాకుండా ఎలా ఉంటున్నారు చెప్పండి. అదే జరుగుతుంది, అందుకే కదా మేము చెప్తుంది. నేను అడుగుతుంది అదే. ఎక్కడైతే వ్యతిరేకత జరుగుతుందో అదే చెప్తున్నాం. నేను భారతీయులాగా మోడీ గారు ఎక్కడ వ్యతిరేకించారండి? ముస్లింలతో ఇఫ్తార్లో పాల్గొనట్లేదా? ముస్లింలతో చర్చల్లో పాల్గొనట్లేదా? మొన్న వక్ఫ్ బోర్డు బిల్ జరిగినప్పుడు ముస్లింలతో కూర్చొని మాట్లాడట్లేదా? 36 గంటలు చర్చలు జరిగినాయి, 36 రాష్ట్రాలలో చర్చలు జరిగినాయి. చెప్పండి. లోక్సభలో బీజేపీ తరఫున మాట్లాడిన ముస్లిం ఎంపీ పేరు చెప్పండి. ఏందండి? పార్లమెంట్ లో బీజేపీ తరఫున వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడిన ముస్లిం ఎంపీ పేరేదో చెప్పండి, ఒకటి పేరు చెప్పండి. వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడే చర్చలు చాలా ఉన్నాయండి. మీరు ఒక మాట్లాడుతున్నాను, 2013లో వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్, ఈ భూమి వక్ఫ్ బోర్డు అంటే అది కరెక్ట్ అనే యాక్ట్ కరెక్టేనా అండి? అది బీజేపీ ఎంపీ గురించి చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వము 2013లో తీసుకొచ్చినటువంటి యాక్ట్, ఇది వక్ఫ్ బోర్డు అంటే వక్ఫ్ భూమి అన్నట్టే మేడం. లోక్సభలో మాట్లాడినటువంటి బీజేపీ ఎంపీ ముస్లిం ఎంపీ ఎవరో ఒక్కడి పేరు చెప్పండి నాకు. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడలేదా? ఆయన కాంగ్రెస్ బీజేపీ అన్ని బీజేపీ ఎంపీ. అడుగుతా ఉంటే ఒక్క నిమిషం సార్, బీజేపీ ఎంపీ ఎవరో చెప్పండి అంటున్నారు. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం. మీ వాడ ఒప్పుకుంటారా మీరు? మీ వాడని లేదండి, మీరు ఎంపీ ఎవరు కూడా ముస్లిం మాట్లాడారంటే అనేక మంది ముస్లింలు మాట్లాడారని చెప్తున్నాం. పూర్తిగా అడుగుతున్నాను, బీజేపీ తరఫున లోక్సభలో వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడినటువంటి బీజేపీ ముస్లిం ఎంపీ ఎవరు? స్వయంగా మా అమిత్ షా గారు మాట్లాడారు, మోడీ గారు మాట్లాడారు. దీనికి సంబంధించినటువంటి ముస్లిం ఎంపీలు ముస్లిం ఏముందండి, మా పార్టీలో ఉన్న వాళ్ళు పెద్దలు మాట్లాడతారు. అయితే మా leaders మాట్లాడతారు. దాంట్లో ఉన్నారు, మీ దాంట్లో ముస్లిం ఎంపీస్ ఉన్నారు. కానీ ఈ కబుర్లను ఎందుకు మరి? ఒక్క విషయం ఏంటంటే, శ్రీనివాస్ గారు ఫైనల్ గా మీరేం చెప్తారు? ఫైనల్ గా ఇప్పుడు ఇవి సాయి కిరణ్ గారు చెప్పినటువంటి అంశాల్లో బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడులు కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. భారతీయతను హిందుత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా చెప్పుకునేటువంటి వ్యక్తి. బంగ్లాదేశ్లో మైనారిటీ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేస్తుంటే ఇంత పెద్ద దేశము, కనీసం 100 కోట్ల జనాభా హిందువులు కలిగి ఉన్నటువంటి భారతదేశం ప్రధానమంత్రిగా అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు? వారు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ మీద ఎందుకు ప్రెషర్ తేలేకపోయినారు? మీరు అక్కడ ఎందుకు వైఫల్యం చెందినారు? అదే ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ను విముక్తి